గురువుగారు, శ్రీరమణ గీత ఎవరు రచించారు? ఈ గ్రంథం యొక్క విశిష్టత ఏమిటి? శ్రీరమణ గీత కావ్యకంఠ గణపతి మునివారు ప్రపంచానికి అందించారు. రమణులతో జరిగిన సంభాషణలన్నింటినీ అద్భుతమైన గ్రంథంగా ఆవిష్కరించారు. ఏ విధంగానైతే భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉంటాయో అలానే శ్రీ రమణ గీతలో కూడా 18 అధ్యాయాలు ఉంటాయి. 300 శ్లోకాలు ఉంటాయి. 37 ప్రశ్నలకు సమాధానమే శ్రీ రమణ గీత. 1913 డిసెంబర్లో కావ్యకంఠ గణపతి ముని రమణులతో సంభాషణ చేశారు. అనేక సందేహాలను అడిగారు. ఆ సందేహాల సమాధానాలన్నింటినీ మొట్టమొదటి అధ్యాయంలో పొందుపరిచారు. ఇహ మార్గత్రయ కథనం అని ద్వితీయ అధ్యాయంలో అనేక మంది భక్తులు అడిగినటువంటి సందేహాలకు రమణులు ఇచ్చిన సమాధానాలన్నింటినీ గ్రంథస్థం చేశారు. అలా 18 అధ్యాయాలు 300 శ్లోకాల సమాహారంగా అద్భుతమైన ఆత్మతత్వాన్ని వివరించాయి. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం హహమిహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి. హృది విషం స్వం చిన్వయా మజ్జతావా ప్రాణచలనరోధాత్ ఆత్మనిష్ఠోభవ అంటూ 2వ అధ్యాయంలో ఆత్మతత్వాన్ని ఆవిష్కరిస్తూ హృదయఘోర మధ్యంలో నేను నేను అంటూ ఆ ఆత్మజ్యోతి ప్రకాశిస్తోంది. ఓ మనసా, దాన్ని వెతుక్కుంటూ దానిలో లీనమయ్యి దాన్ని గుర్తించే ప్రయత్నం చెయ్యి. లేదా పవన చలనరోధాత్ శ్వాసను నిలకడగా నిలిపి మనస్సును దానిలో ఐక్యం చేసే ప్రయత్నం చెయ్యి. ఇలా అద్భుతమైన ఆత్మతత్వ వివరణను, దాన్ని చేరుకొని తెలుసుకొని ఆనందించే వైనాన్ని శ్రీ రమణ గీతలో ఆవిష్కరించారు కావ్యకంఠ గణపతి ముని. భగవద్గీతను అధ్యయనం చేయటం వల్ల ఎలాంటి ఆత్మ ప్రబోధం కలిగి అద్భుతమైన జీవనం మన సొంతమవుతుందో, అలా శ్రీ రమణ గీతను పారాయణ చేయటం వల్ల అద్భుతమైన ఆనందం మన సొంతమవుతుంది. అభ్యసిస్తూ సాధన చేస్తూ జీవిత పరమార్థాన్ని గుర్తించే ప్రయత్నం చేద్దాం.